హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం చాలా టేస్టీగా యమ్మీగా ఉండే దొండకాయ పచ్చడిని తయారు చేసుకుందామండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏదైనా రోటీకి కానీ దోశలకు కానీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కడాయి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఒక 6-7 పచ్చిమిర్చిని సగానిగా ముక్క కట్ చేసుకొని వేసుకొని ఒక 10 వెల్లుల్లి వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్లు ధనియాలు వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. ఇవి వేయించి పెట్టుకున్న మెంతులు అండి. మనకి చేదు అనేది అసలే ఉండదు. ఎప్పుడైనా ఏ పచ్చడి చేసుకున్నా కూడా మెంతులు అనేటివి మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయాయి కదండి. ఇలా వేగిపోయిన పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో పావు కిలో అంటే పావు కిలోలో సగం దొండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అవి అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నిటిని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇవన్నీ మగ్గడం కోసం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుందంటే కూరగాయలలో ఉన్న వాటర్ అనేటివంతా బయటకు వచ్చేసి మనకి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు బాగా కూరగాయలన్నీ మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల చింతపండుని వేసుకోవాలి. ఏదైనా మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చండి. నేను ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10-15 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇలా దొండకాయ ముక్కలు అనేటివి బాగా ఫ్రై అయిపోతాయి. అంత మెత్తగా అయిపోయి కలర్ అనేది చూసారా చేంజ్ అయిపోయింది కదా. ఇలా పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన దొండకాయల్ని ఇప్పుడు కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారే వరకే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకొని మిక్సీ జార్ని అందులో వేసేసుకొని మూత పెట్టుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా ఇలా బాగా మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చీలలో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇప్పుడు ఈ కారంలో వేసేసేయాలి. వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ 1/2 టీ స్పూన్ వేసాం కదండి మగ్గించుకోవడం కోసం. ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మరి పూర్తిగా బాగా వెన్నలాగా కాకుండా చిన్న చిన్న పీసెస్ ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరి బాగా వెన్నలాగా చేసేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి. కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న దొండకాయ ముక్కలు తాకుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నచ్చితేనే పోపు వేసుకోవచ్చండి, లేకపోతే అలాగైనా తినొచ్చు. నేను కొంచెం పోపు వేసాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో 2 ఎండుమిర్చి, తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసి లైట్గా పోపు వేసానండి. పోపు అనేది నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం ఈ పచ్చడి వేసేసుకొని తింటే ఆ రుచే వేరండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేఖస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.